నా పేరు మల్లు వెంకటరెడ్డి, శ్రీరంగపురం గ్రామ వాస్తవ్యాన్ని, కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీరంగపురం గ్రామ వాస్తవ్యాన్ని, సూర్యాపేట జిల్లా. నా పేరు మల్లు వెంకటరెడ్డి. ఈరోజు నేను రీల జితేంద్ర రెడ్డి గారికి 8 లక్షల రూపాయల అప్పుగా నేను సంవత్సరంన్నర కింద ఇవ్వడం జరిగింది. మరి అతను గతంలో కూడా తీసుకొని నమ్మకంతో ఇస్తున్న ఉద్దేశంతో కూడా నేను రైతు మాకు వ్యవసాయ భూములలో పండించిన పంటని ఎంతో కష్టపడి రూపాయి మూడగట్టేయానికి మరి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండో లాభాలు గడిస్తున్నాడు. నేను ఇస్తానని నమ్మబలికి మా శ్రీరంగపురం రైతుల దగ్గర అందరి దగ్గర సుమారుగా 54 మంది దగ్గర 12 కోట్ల దగ్గర అప్పులు తీసుకొని 27 ఎకరాల భూమిని కూడగట్టుకొని మరి 2 కోట్ల రూపాయల ఇల్లుని చేసుకొని తర్వాత ఆయన కేజీన్నర బంగారం కూడా కూడగట్టుకొని విలాసంగా ఆయన కొడుకులు ఆయన అమెరికాలో ఉండి మరి ఈరోజు ఈ శ్రీరంగపురం గ్రామాన్ని మరి గ్రామ రైతులందరూ కూడా ముంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించేది ఏంటంటే అతని పేరు మీద ఉన్నటువంటి భూములు ఎక్కడా ట్రాన్స్ఫర్ చేయకుండా మరి ఆర్డీఓ గారికి మరి వినతి పత్రం ద్వారా కానీ మేము కూడా చట్టపరంగా మేము పోయి ఆర్డీఓ గారిని కలుస్తాము. మరి కొంచెం అతని పేరు మీద ఉన్నటువంటి భూములు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఎక్కడ మార్పిడి చేయడం కానీ జరగకుండా ఉండాలి. మా అప్పులు మా శ్రీరంగపురం రైతాంగాన్ని మొత్తం అప్పులు వచ్చేటట్టుగా మాకు మీడియా మిత్రుల ద్వారా కానీ పోలీసు వారి ద్వారా కానీ చట్టపరంగా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. మరి ఈరోజు శ్రీరంగపురం గ్రామంలో రైతుల దగ్గర ఇరిగిల జితేందర్ రెడ్డి అనే వ్యక్తి మరి అతను పొలాలు కొనుక్కొని 25 ఎకరాల నుంచి 30 ఎకరాల దగ్గర పొలాలు కొనుక్కొని ఒక ఇల్లు విలాసమైన ఇల్లు ఒకటి కట్టుకొని మరి డూప్లెక్స్ ఇల్లు టైప్లో ఒక 2 కోట్ల రూపాయల చిల్లర ఇల్లు కట్టుకొని 1 కేజీన్నర బంగారం కొనుక్కొని ఇంట్లో కూడా పెట్టుకొని ఈ రోజున ఈ శ్రీరంగపురం రైతులందరం కూడా దుర్బుద్ధికి తీసరావడం కొరకు మరి సుమారుగా 11 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని కూడగట్టుకొని ఆయన ఇంట్లో దాచుకొని కానీ మరి ఇతరితర ఆస్తులు కూడా నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ ఏదో ప్లాట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ విషయం మేము సిఐ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మరి దాని మీద సిఐ గారు మరి పిలిపించి న్యాయం చేస్తా మీ రైతులందరూ కూడా మరి సరే ఇచ్చినందుకు ఆయన పిలిపించి మాట్లాడుతూ ఉండటం జరిగింది. సిఐ గారు మూడు దఫాలుగా పిలిపించినా కానీ 3 సందర్భాల్లో కానిస్టేబుల్ పంపించి పిలిపించినప్పటికి కూడా అతను స్టేషన్కి రాకుండా మరి ఎక్కడెక్కడో దాచుకొని ఆయనకి కొంతమంది రాజకీయంగా కూడా కొంత అండదండలతోని మరి లోకల్ రాజకీయ అండదండలతో కానీ ఆయనకి సహకరిస్తున్నటువంటి మరి నిన్న ఒక అతను రిజిస్ట్రేషన్ చేస్తూ నరేష్ అనే వ్యక్తి కూడా అతను సహకరిస్తూ మరి తీసుకుపోయి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసి రైతులందరూ నట్టేయడం ముంచడం కోసం సర్వ ప్రయత్నాలు జరుగుతున్నది. మరి మా దగ్గర ఆయన పొలాలు కొంటున్నాను, పొలాలు కొని అమ్మి నాకు లాభాలు వస్తున్నాయి, మీకు వడ్డీలు ఇస్తానని చెప్పి నమ్మగలిగి మరి సుమారుగా 50 నుంచి 60 మంది రైతుల దగ్గర మొత్తం 11 కోట్ల రూపాయలు కుప్ప చేసుకొని ఈ రోజున ఉడాయించి ఎక్కడెక్కడో దాచుకొని మాకు ఒక సంవత్సరం పాటు వాయిదా కోరుతున్నట్టు ఒక లీగల్ నోటీస్ అంటే లాయర్ల ద్వారా నోటీస్ పంపించి ఈ సంవత్సరం లోపులోనే ఆయన మొత్తాన్ని పొలాలని కూడా ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఇల్లు కానీ అన్ని ఇతరుల పేర్లకు మార్చి మరి ఈ రోజు ఆయన ఇంటి ముందు వచ్చి మరి అసలు మా పరిస్థితి ఏందని మేము అడగడానికి వస్తే ఆయన ఇంట్లో లేడు. మరి ఎవరినో కూర్చోబెట్టి ఆ ఇల్లు కూడా మేము కొన్నాము, ఆ ఇల్లు మా పరిధిలోకి ఉంది అనేది చెప్పించే పరిస్థితిలో తీసుకొచ్చిండు. మరి ఇలాంటి పరిస్థితి రైతులు చాలా దీనహీనంగా అంటే అడుక్కునేవా కూలి చేసుకునేవా రకరకాలుగా మరి వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి మేము ఇంటి దగ్గర ఈరోజు నిరాహార దీక్ష చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఆయన వచ్చి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇచ్చే పరిస్థితి చేయమని చెప్పేసి మేము అధికారులను కూడా కోరుతున్నాము. మరి సిఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇటు మీడియా మిత్రుల ద్వారా కానీ మేము తెలియజేస్తున్నాం. మాకు న్యాయం చేసి మా శ్రీరంగపురం గ్రామ ప్రజలందరూ కూడా న్యాయం చేసి రైతాంగంగా మరి ఎంతో కష్టపడి శ్రమించి పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ మరి కొంతమంది రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురై కొంతమంది పొలాలు అమ్ముకొని మరి ఏదో రూపాయి వడ్డీ వస్తుందని ఆశకి ఇచ్చినందుకు ఈ రోజు ఇలాంటి దుర్భేద పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఇరిగల జితేందర్ రెడ్డిపై చట్టపరమైన చర్య తీసుకొని మరి వాళ్ళకి తగిన మా శ్రీరంగపురం గ్రామ వాసులందరూ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను మీడియా మిత్రుల ద్వారా కానీ ఇటు ప్రజానికానికి కానీ మరి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు కూడా మీరు తెలియజేయాల్సింది ఏంటంటే అతని భూములు ఎక్కడున్నా